అరవిందనా అరవిందనా మన చంద్రుడు ఎవరో కొడుతున్నారనా? ఏంటి పోస్తున్నావు? పెట్రోల్. అయ్యగారు అయ్యగారు వీడెవడో కారు తగలబెట్టడానికి వచ్చాడండి. త్వరగా రండి త్వరగా రండి అయ్యగారు. ఎవరా నువ్వు? నీ బాబుని రా. వాడిని ముక్కలు ముక్కలుగా నరకేయండి రా. అరవింద్ వద్దు అరవింద్, మాట విను ప్లీజ్. పోరా. ఎవరనుకున్నావురా? నా ఫ్రెండ్ మీద చేవేస్తే ఏం జరిగిందో చూసావు కదా. మళ్ళీ వాడికి ఏమైనా జరిగిందనుకో పెట్రోల్ క్యాన్ తో రాను, పెట్రోల్ ట్యాంక్ తో వచ్చి నిన్ను నీ బంగ్లాను తగలబెడతాను. జాగ్రత్త. రారా. జడ్జి గారు ఉన్నారా మేడం? క్యాంపుకి వెళ్ళారు. ఎందుకు? అరవింద్ చంద్రులు పులిరాజు గారి ఇంటికి వెళ్ళి ఆయన కారుని తగలబెట్టారు మేడం. ఏమైంది బాబు? నేను రాజుగారితో మాట్లాడొచ్చాను. ఏమన్నారు? ఎస్పీ గారు కూడా ఎంతో చెప్పి చూశారు. ముందు వినలేదు. తర్వాత కొత్త కారు కొనిస్తామంటే సరే అన్నారు. ఓన్లీ ప్రాబ్లం సాల్వ్ అయినట్టుగా. ఎక్కడ సాల్వ్ అయింది? ఇంకా రేజ్ అయింది. అదేంటి? రాజుగారు ఒప్పుకున్నారు కదా. రాజుగారు ఒప్పుకున్నా దెబ్బలు తిన్న వాళ్ళ తమ్ముడు మాత్రం ఇంకా కోపంగానే ఉన్నాడు. ఎప్పుడేం జరుగుతుందో ఏమో. కొన్నాళ్ల పాటు వాళ్ళిద్దరిని ఎక్కడైనా దూరంగా పంపితే మంచిదని ఎస్ఐ గారు కూడా చెప్పారు. అయితే తిరుపతిలో మన ఇల్లుందిగా, అక్కడ పంపించేద్దాం. నానా నానా, వాడి జడ్జి మేము తిరుపతి ఎందుకు వెళ్ళాలి? తప్పు చేసింది వాడు. వాడి మనిషిలే కదా చంద్రుని కొట్టింది, ఆ బైక్ తగలబెట్టింది. అది కాదురా, ఇటురా. చంద్రు మంచివాడని నీకు నాకు తెలుసు, కానీ బయట వాళ్ళకి తెలియాలిగా. ఇదిగో ఎవరో చంద్రు గురించి చెడుగా రాసిన లెటర్. ఏంటిది? చంద్రు గురించి అన్యాయంగా పిచ్చి రాతలు రాచావు. నిన్నే అడిగేది. నేనేం తప్పుగా రాయలేదు.
అతనే అమ్మాయిని మోసం చేసి మన ముందు ఏం తెలియనట్టు నటిస్తున్నాడు. నోర్మై ఏమో చెప్పుండకపోతే నేను కూడా నోరు మూసుకునే ఉండేదాన్ని. ఏమో చెప్పాడు. అవును, కావాలంటే వెళ్ళి అతనే అడుగు. అడుగుతాను. వాడు చెప్పలేదంటే చెల్లని కూడా చూడండి. రే చంద్రు, ఇక్కడే ఉంటే మనకేదో జరుగుతుందని మన వాళ్ళు కొంచెం భయపడుతున్నారు. కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్దాం పదా. ఎక్కడికి వెళ్దాం? హైదరాబాదు. హైదరాబాదా? అంటే కీము దగ్గరికా? అవును, వాడు మనకి చెప్పకుండా వెళ్ళిపోయాడు కదా. అర్జెంటుగా రేపు పొద్దున్నే వెళ్ళి స్ట్రాంగ్ బెడ్ కాఫీతో నిద్ర లేపాలి. పాల్ పాల్. నా పేరు గోపాల్, పైకి వెళ్ళి రావా పో. నువ్వు పోయించుకునే అరగత పాలకి పైకి వెళ్ళి రావాలా? పోసిన పాలకే డబ్బులు ఇవ్వలేదు. నీ మొహానికి డైలాగ్ ఒకటి. ఏంటి సిమ్రా, పాట ఆపేశా? ఆడు. నిన్న కుట్టేసినది మొన్న కుట్టేసినది గండు చీమ, ఓ గండు చీమ. ఏంటిది? సిమ్రాన్ అదృశ్యమైపోయి షకీలా కనబడుతుంది. ఆహా, షకీలా అయినా పర్వాలేదు. షకీలా ఏంటి ఏంటి అలా చూస్తున్నావు? ఓ, మా బాబాయ్ భవానీ శంకర్ గారు చూస్తున్నాడనా? వాడి గోడ రంగు తప్ప గోళ్ళ రంగు తెలియదు. ఆడాళ్ళ గురించి అసలే తెలియదు. వాడొక పిచ్చవదవా, బట్టతలా వాడును. రా షకీలా, రా. నీ బిగి కౌగిల్లో నన్ను బంధించి చంపేసాయి. చంపుతారా? ఒక్క ముద్దు పెట్టు, నా పెదవులపై ఒక్క ముద్దు పెట్టు. నేను ఎడతారా నీకు ముద్దు? అయ్యయ్యో, షకీలా నేను లోయలో పడిపోయాం. కాపాడండి, కాపాడండి. ఏంటి, నువ్వు షకీలా లోయలో పడిపోయారా? ఏంట్రా, నాది బట్టతల, నాకు లేడీస్ కి బీట్ కొట్టడం తెలీదా? ఏయ్, నా మన్మదలీల గురించి నీకేం తెలుసురా పిల్ల కాకి బెదవా? ఒక్కసారి టచ్ చేశానంటే లైఫ్ లాంగ్ డిక్కడాయి డిక్కడాయి నా చుట్టూ తిరగాల్సిందేరా. ఆ దరిద్రమైన మలయాళం సినిమాలు చూసి కళ్ళగంట మానేసి వెళ్ళి టీ పట్రా. ఏంట్రా చూపు, చెత్త ఫేసు నువ్వును. మా అన్న నిన్ను కంట కంటే ఏ గాడిదనో కన్నట్టయితే బరువులు మోసుకొని బతికేది. మా నాన్న తర్వాత వాళ్ళ నాన్నకన్నా గాడితో నువ్వే. ఏంట్రా 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 ఆ, వద్దు, వద్దు, వద్దు. టీ పట్రా. అబ్బో, ఎలా? తెస్తాను. కౌంటర్లు ఇస్తున్నాడు, కౌంటర్లు నాకు అరికి పోగులు పెడతా. ఇంటి నెంబర్ ఎంత? నంబర్ 10. ఇదే వాడి ఇల్లు. వీడేవాడు. బహుశా ఆడి బాబాయ్ అయి ఉంటాడు. ఏమండి ఏమండి, కృష్ణమూర్తి ఉన్నాడా? లోపల బెడ్కి దుప్పటికి మధ్యలో శాల్తీ ఉంటది, వాడే కృష్ణమూర్తి. వెళ్ళు. రారా. చూసావరా, వైట్ హౌస్ లో బిల్ క్లింటన్ పడుకున్నట్టు పడుకున్నాడు. వీడిని ఒకటే అంతేగాని లేచాడు. నువ్వు బాగు, నేను లేపుతాగా. ఏ కీమో, ఆగు. వీడిని ఇక్కడ లేపావనుకో, మనల్ని చూసిన ఆనందంలో పిచ్చికో కలిసినట్టు అరుస్తాడు. అక్కడ బాబాయ్ డిస్టర్బ్ అవుతాడు. వీడిని బయటికి తీసుకెళ్దాం పద. రెడీ. ఈ మనిషి మంచంతో సహా ఎక్కడికి మాయమయ్యాడు? బాబాయ్, బాబాయ్, గోపాల్, గోపాల్, బాబాయ్ ఎక్కడ కనిపించడం లేదు. తీసుకెళ్ళింది ఆయన. నేను నిన్న అనుకున్నానే. అయినా ఒంట్లో బాలేదా ఏంటి మంచంతో మోసుకెళ్లారు? మంచంతో మోసుకెళ్లారా? ఎవర్రా పట్టుకోవి? నాకేం తెలుసు, నీకోసం లోపలికి వచ్చారు. ఓహో, అయితే ఖచ్చితంగా అప్పులో అయి ఉంటారు. నన్ను అనుకుని మోసుకెళ్లిపోయి ఉంటారు. ఒరే, నేను ముందెళ్తాను, నువ్వు వెనకొచ్చాయి. ఓకే. మనుషులు తీసుకొచ్చాయి. అలాగే. చందు, నువ్వు వెళ్ళి బాబాయ్తో మాట్లాడుతుండు, నేను వీడి క్లాస్ పీకి వస్తాను. క్లాసా? వీడికి షాక్ ఇస్తే గానీ మన ట్రాక్ లోకి రాడు. నువ్వు వెళ్ళు. అయితే అతనెవరు? రే చంద్రు, నువ్వేంట్రా ఇక్కడ? అయితే అరవింద్ నేను ఎత్తుకొచ్చిన మంచం మీద పడుకుంది నువ్వు కదా? బాబాయ్ని మోసుకొచ్చింది మీరా? ఎక్కడ్రా? చందు, నన్ను వదలరా. ఆగు. నా మాట విను.
రేయ్ వీడు కృష్ణమూర్తితో వాడేవాడరా? వాడి బాబాయ్. ఆ, పిచ్చి కొట్టుడు కొట్టానే, వెళ్ళి సారీ చెప్పొస్తా. డాబా హోటల్లో చపాతీ పిండిని బాదినట్టు బాది సారీ చెప్తారా? సారీ పోరా పో.